దేవుని పరిశుద్ధులను ప్రియులను సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు యొక్క పరిశుద్ధాత్ముడు మనతో ఉండి ఈ దినము మనం ధ్యానించబోతున్న సంగతుల్లో మనకు సహాయం చేయాలని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. పోయిన వారం అంతకుముందు వారం మీతో సెలవిచ్చినట్లుగా మీరు ఈ అధ్యాయమును చదివి దీనికి కొంత మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని ఉన్నారని భావిస్తూ ఉన్నాను. ఎందుకనగా మనం ధ్యానించబోతున్న సంగతులు కొంచెం లోతైన విషయాలని మీతో చెప్పడం జరిగింది. ప్రియులారా, చదివినట్లయితే మీకే అర్థమై ఉండొచ్చు, చాలా సంక్లిష్టంగా పౌలు గారు రాస్తున్నారు అన్నటువంటి విషయం మీకు బోధపడుతుంది. మనం సరిగ్గా 7వ అధ్యాయంలో ఉన్నాం. ఈ అధ్యాయం చాలా కీలకమైనది, చాలా ప్రధానమైనది. ఈ అధ్యాయం దాటితేనే ఏం కనపడుతుంది అని అంటే, దేవుడు మనకు వాగ్దానం చేసిన లేకపోతే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహిస్తానన్నటువంటి సెలవిచ్చినటువంటి రక్షణ జీవితం యొక్క ఒక విధంగా పరిమళ వాసన అనుకోండి, లేకపోతే క్రైస్తవ్యపు స్థితి ఏంటో మనం తెలుసుకోగలుగుతాం 8వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తేనే. అలానే 7 గుండా మనం ప్రయాణించకపోతే 8లో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నటువంటి ఆ శ్రేష్టకరమైనటువంటి జీవితం యొక్క సరిహద్దులు మనకు అర్థం కావు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మన స్థితి మనకు తెలిస్తేనే దేవుడు మనకు అనుగ్రహించబోతున్న దాని యొక్క విలువ మనకు అర్థమవుతుంది. అది నిశ్చయము. ఒకవేళ మన స్థితి మనకు తెలియలేదనుకోండి, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ శ్రేష్టమైన జీవితం మనకు అనుగ్రహిస్తే దాన్ని మనం పాడు చేసుకుంటాం అనడంలో నా ఉద్దేశం ఏమిటంటే, మళ్ళీ మన పూర్వపు స్థితిలో దేవుడు అనుగ్రహించిన జీవితమును మనం కలిపేసుకుంటాం. అలా కలుపుకున్నట్టుగా మనకి ఇప్పుడు బోధపడుతుందండి. మనందరం విశ్వసించాం, యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకున్నాం, ఒక నూతన జీవితం పొందుకున్నాం అనుకున్నాం. కానీ కొన్ని సంవత్సరం ముందుకు జరిగిన తర్వాత ఎలా కనిపిస్తుంది చెప్పండి? మన పాత జీవితమును దేవుడు అనుగ్రహించిన నూతన జీవితంలోనికి మార్చుకోవడానికి బదులుగా దేవుడు మనకు అనుగ్రహించిన నూతన జీవితమును మన పాత జీవితంలో కలిపేసుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఫలితం ఏమొచ్చింది అని అంటే విడగొట్టేసామండి. మనం పరిగణ చేసుకుంటున్నటువంటి దినాలను విడగొట్టేసుకున్నాం. ఆదివారాన్ని దేవునికి చేసాం, మిగిలిన దినాలన్నిటిని మన కోసం పెట్టుకుని ఉన్నాం. లేకపోతే మనుషులు చూసే పరిస్థితుల మధ్య మనము భక్తిని ఒకలా కనపరిచాం. మనుషులు చూడకుండా మనము ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే మనం ఏకాంతంగా ఉన్నప్పుడు, లేకపోతే మనల్ని ఎవరు కూడా పరిశీలన చేయటం లేదు, మనల్ని ఎవరు కూడా చూడటం లేదన్నప్పుడు మనం ఇంకోలా ఉన్నాం. ఎందుకు వచ్చింది ఈ వ్యత్యాసం? ఎందుకు వచ్చింది అని అంటే అర్థం చేసుకోగలిగితే ఒకటే కనపడుతుంది. దేవుడు మనకు నూతనముగా అనుగ్రహించిన జీవితంలోనికి మన పాత జీవితమును మార్చుకోవాల్సింది పోయి మనం చేసిన ప్రయత్నం ఏమిటి అని అంటే దేవుడిచ్చిన నూతన జీవితాన్ని పాత జీవితంలో కలిపేసుకున్నాం. వ్యత్యాసం తీసుకురావటం లేదంటే ప్రభు చెప్పాడు కదా, కొత్తదానికి కొత్తది వేయండి నాయన, పాతదానికి పాతది వేయండి. తెలివిగా చేశాం ప్రియమైన వాళ్ళారా. మనం మర మనసు నొందవలసిన వారమే. రోమపత్రిక ధ్యానంలోనికి సాగకపోతే ఇలాంటి గ్రహింపు కావచ్చు, అయ్యో ఇలా ఉన్నానేంటి, నేను ఇలా ఉండకూడదన్నటువంటి పరివర్తన కావచ్చు. నిశ్చయముగా దేవుడు నిర్దేశించిన జీవితంలో సాగాలి కదా, ఎందుకు ఈ వేషధారణతోనూ లేకపోతే మోసంతోనూ లేకపోతే వంచనతోనూ సాగుతున్న ఈ జీవితమును ఆపేసుకోవాలన్నటువంటి మార్పు రాకపోయేది వాస్తవానికి. అందుకోసం ఈ పత్రికలో సాగుతున్నాం, అధ్యాయం తర్వాత అధ్యాయం నడుచుకుంటూ వస్తున్నాం. ఈ వస్తున్న భాగాలు మనకు ఏం బోధిస్తున్నాయి అని అంటే, నిశ్చయంగా దేవుడు మనకు సెలవిస్తున్నాడు, క్రీస్తులో మనకు అనుగ్రహించినటువంటి రక్షణ జీవితం మనల్ని ఎటువైపు నడిపిస్తుందో క్రమక్రమంగా పౌలు గారు చూపించుకుంటూ తీసుకుని వస్తున్నాడు. ఈ 7వ అధ్యాయం దగ్గరికి రాగానే మనకేం కనపడుతుంది అని అంటే, ప్రధానముగా యూదులను కూడా రక్షణ విషయంలో క్రీస్తు యొద్దకు తీసుకురావాలన్నటువంటి ఆలోచన పౌలు గారు చేస్తున్నట్టుగా మనం గ్రహించడానికి ప్రయత్నం చేయొచ్చు ప్రియమైన వాళ్ళారా. దీన్ని బట్టి ఆ మాట చెప్పొచ్చు అని అంటే, ఆయన ఇక్కడ తీసుకున్నటువంటి ధర్మశాస్త్రపు సందర్భమును బట్టే మనము ఈ పత్రిక మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నప్పుడు కూడా పౌలు గారు తీసుకొస్తున్నటువంటి ఒక విధంగా స్ట్రక్చరల్గా తీసుకొస్తున్న ఒక నిర్మాణాత్మకంగా తీసుకొస్తున్న విధానం ఎలా ఉంది అని అంటే, దేవుని ఉగ్రతను తీసుకున్నాడు మొదటి అధ్యాయంలో. ఇదిగో మనుషులందరూ దుర్నీతిని వలన దేవుని ఉగ్రతకు పాలవుతున్నారు, తమ తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించుకున్నారు. దేవుడు వారిని విడిచిన దాన్ని బట్టి చేయరాని అపవిత్ర కార్యములు చేసుకుంటూ సాగిపోతున్నారన్నటువంటి విషయం మొదటి అధ్యాయంలో ఆయన ప్రస్తావించాడు. 2వ అధ్యాయంలోనికి రాగానే తీర్పును తీసుకున్నాడు. తీర్పును తీసుకొని అందులో కూడా ఆయన తీసుకొచ్చినటువంటి విషయం ఏమిటి అని అంటే, అందులో అన్యునికి యూదునికి ఇద్దరికీ కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడటువంటి లోతైన విషయాన్ని ప్రస్తావించి ఆయన ఒక దినమును నిర్ణయించుకొని ఉన్నాడు. 3వ అధ్యాయానికి రాగానే మళ్ళీ రక్షణ ప్రస్తావనను తీసుకొని వచ్చి, ఇదిగో క్రీస్తులో రక్షణ ఉంది,
ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఎటుదో తెలుస్తుంది తప్ప ధర్మశాస్త్రము రక్షణలోనికి నడిపించలేకపోయిందని ప్రతి విషయాన్ని పౌలు గారు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తీసుకొని వస్తున్నప్పుడు అధ్యాయం తర్వాత అధ్యాయంలో అటు యూదులను పట్టుకొని వస్తున్నాడు రక్షణ దగ్గరికి, అన్యులను కూడా పట్టుకొని వస్తున్నాడు. 4వ అధ్యాయం దగ్గరికి వెళ్ళగానే నీతిని తీసుకున్నాడు. ఇదిగో నీతి విషయంలో క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డాం తప్ప అదేదో అన్యుడు చేసినటువంటి మంచి క్రియల వలన కాదు, యూదుడు చేసిన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన, వేటి వలన కాదు, కేవలం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి. ప్రతి ఒక్కొక్క సెంటర్ థీమ్ని తీసుకొని వచ్చి ఆ థీమ్కు యూదులను అన్యులను ఇద్దరిని దగ్గరికి తీసుకొని వస్తున్నట్టుగా పౌలుగా రాసుకుంటూ వస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, 5వ అధ్యాయంలోకి వెళ్ళగానే మనం ప్రధానంగా చూసిన దాంట్లో ఇదిగో పాపము, ఆదాము ఒకని అవిధేయత వలన మనుషులందరూ పాపులుగా చేయబడ్డారు. కానీ ఒకని విధేయత వలన అనగా క్రీస్తు యేసు విధేయత వలన ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి అటు అన్యులు కావచ్చు ఇటు యూదులు కావచ్చు, విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి ఈయన విధేయతను బట్టి మళ్ళీ మనం అందరం నీతిమంతులుగా చేయబడ్డామని ఒక్కొక్కటి రాసుకుంటూ వస్తున్నప్పుడు దగ్గర తీసుకొని వస్తున్నాడు. 6వ అధ్యాయంలోనికి వెళ్ళిపోగానే వెంటనే పాపం యొక్క అధికారం కింద నుంచి ఇదిగో ఈరోజు అన్యున్నైనను అటు ఇశ్రాయేల్ లేకపోతే యూదునైనను ఏ విధంగా స్వతంత్రం చేస్తున్నాడు లేకపోతే విడిపిస్తున్నాడో చెప్పడానికి కూడా ఇదిగో ఇప్పుడు మనము కృపకు లోనైన వారం గనక ఇదిగో ధర్మశాస్త్రమునకు బద్దులం కాదు గనక పాపం మన మీద ప్రభుత్వం చేయదు. సో ఒక్కొక్క విషయం మనం ముందుకు సాగుతున్న కొద్దీ మనకి ఏం కనపడుతుందంటే రైట్, ఆయన అన్యులను పట్టుకొని వస్తున్నాడు, యూదులను కూడా పట్టుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో ఇలా ముందుకు సాగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే యూదులో ఒక పెద్ద సందేహం. ఏంటి ఆ పెద్ద సందేహం అంటే, మరి ఇప్పుడు మాకు ధర్మశాస్త్రం ఉన్నది కదా, మేము ధర్మశాస్త్రమును బట్టి మేము స్వతంత్రించుకోలేమా? ఎందుకంటే వాళ్ళు పాటిస్తున్నప్పుడైనా, వాళ్ళు సాగుతున్నప్పుడైనా, వాళ్ళని అనుసరిస్తున్నప్పుడైనా వాళ్ళకు విధించిన ధర్మశాస్త్రమును బట్టి వాళ్ళు నమ్మింది ఏంటి అని అంటే, ఓకే ఇది మాకు దేవుడు అనుగ్రహించిన నిబంధన, ఈ నిబంధనను మేము పాటించినట్లయితే దేవుని మేము స్వతంత్రించుకుంటాం, లేకపోతే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం, దేవుని యొద్దకు చేరుకోగలుగుతాం. అది వారు నమ్మింది. ఇప్పుడు అది ఉంది కదా, మళ్ళీ నువ్వు కొత్తగా లేచి ఏమంటున్నావు అంటే లేదు ఇప్పుడు యేసుక్రీస్తునందే రక్షణ ఉన్నది, ధర్మశాస్త్రమును బట్టి ఏ ఒక్కరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులు కావటం లేదని నువ్వు చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ తీసుకొని వస్తున్నావు. మా ధర్మశాస్త్రం సంగతి ఏంటి? మా ధర్మశాస్త్రం మాతో ఏమని సెలవు ఇచ్చింది అని అంటే, మాకు ఒక నిబంధన ఉన్నది, మేము ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నట్లయితే ధర్మశాస్త్రముకు మేము ఎప్పటి వరకు విధేయులం అని అంటే మరణం వరకు మేము విధేయులము. 7వ అధ్యాయం మొదటి వాక్యం అదే కదా. మళ్ళీ ఒకసారి కొంచెం వెనక్కి తీసుకుని వెళ్తున్నాను. ఎలా ఉంది చూడండి. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ఇంకొక విధంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం యొక్క అథారిటీ ఒక వ్యక్తి పట్ల ఎప్పటి వరకు ఉంటుంది? ఆ వ్యక్తి బతుకున్నంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, ఈ సందర్భంలోనికి వెళ్ళడానికి. ఇప్పుడు మేము బతుకుండగానే లేదు ఇప్పుడు క్రీస్తు యేసునందు రక్షణ ఉందని ఈయనను ఆశ్రయించమని నువ్వు ఇప్పుడు పిలుపునిస్తున్నావు నీ సువార్తను బట్టి. బాగుంది, మరి అయితే ఈయనను మేము ఆశ్రయించాలి అని అంటే మేము ఇంకొక దానికి బద్దులం కదా. ఇప్పుడు దాని నుంచి మాకు ఎప్పుడు విడుదల అంటే ధర్మశాస్త్రం మాతో చెప్పి ఉన్నది. ఒక ఉదాహరణ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు భార్యాభర్తల బంధాన్ని తీసుకొని భార్య ఎప్పటి వరకు భర్తకు బద్దురాలు అని అంటే తను బతుకున్నంత వరకు ధర్మశాస్త్రం అదే సెలవు ఇచ్చింది. ఒకవేళ భర్త చనిపోయాడు అనుకో, ఆమె స్వతంత్రురాలు. ఇప్పుడు మేము ఒకవేళ క్రీస్తుని ఆశ్రయించాలి అని అంటే ఇప్పుడు మేమన్నా చనిపోవాలి, ధర్మశాస్త్రాన్ని రద్దు కావాలి. కానీ ఇప్పుడు మా నిబంధన ఏ విధంగా మమ్మల్ని ఇప్పుడు వదులుతుంది? అందుకోసం పౌలు గారు మొదటి 6 వచనాల్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అదే. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు క్రీస్తు మరణం ద్వారా క్రీస్తు శరీరం నందు 4వ వాక్యంలో అదే అన్నాడు కదండి. 4వ వాక్యంలో ఏమంటున్నాడంటే చూడండి, నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు యేసు అని వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఇది బ్లెస్సింగ్ వర్డ్ అండి ఇశ్రాయేలుకి నిశ్చయంగా. వాస్తవమే 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు లేరని నేను చెప్పడం లేదు ప్రియమైన వాళ్ళారా, వారినే ప్రస్తావన తీసుకుని వస్తున్నారు. అలానే 7వ అధ్యాయంలో పౌలు గారు తీసుకొని వస్తున్న ఈ భాగం అంతా కేవలం ఇశ్రాయేలును మాత్రమే మనసులో పెట్టుకొని రాస్తున్నాడు అని అంటే అసలు ఒక మంచి విషయంలో నుంచి మనం బయటికి వెళ్ళిపోతాము. అందుకోసం మొదట 6 వాక్యాలు కనపడుతుంది. అందుకోసమే పౌలు గారు ఏమన్నారు అని అంటే ఆయన అంటున్నాడు, ఇప్పుడు మనం దేవుని కోసము ఫలము ఫలించినట్లు ఇశ్రాయేలును దేవుని కోసం ఫలం ఫలించినట్లుగా చేయలేకపోయింది ఆ ధర్మశాస్త్రం, చేయలేకపోయింది కనుకనే కదా. అదే చెప్తున్నాడు. ఇంకేం చేసింది? ఫలము ఫలించడానికి సహాయం చేయకపోగా ఏం చేసింది అంటే 5వ వాక్యంలో అంటుంటాడు ఆయన, ఇదిగో ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. క్వైట్ అంటే ఆపోజిట్గా తీసుకెళ్ళిపోయిందట. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి కదా. అలానే ధర్మశాస్త్రపు అనుభవం లేనటువంటి బయట నుంచి వచ్చిన వ్యక్తి చెప్తున్న మాట కాదండి, వీరికంటే నిష్టగా పాటించిన వ్యక్తి.
ఈయన సాక్ష్యానికి చాలా విలువ ఉంది ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే దాన్ని అనుసరించి దాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేసి దాని వలన విసిగిపోయి నిజంగా మనస్సు యందు ఏమాత్రం కూడా సంతోషం పొందుకోక విసిగిన వ్యక్తి మాట్లాడుతున్న మాటలే అంగీకరించబద్దులు. వాళ్ళు ఆలోచిస్తే అంగీకరించబద్దులు. అందుకోసం ఇప్పుడు షిఫ్ట్ తీసుకొని ఏమని రాస్తున్నాడు అని అంటే, ఇప్పుడు మనము అక్షరానుసారమైనటువంటి ఆ శరీర స్వభావం లేకపోతే ఏడులో అంటున్నాడు, అక్షరానుసారమైన ప్రాచీన స్థితి వాళ్ళ గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితిని బట్టి ఇప్పుడు మనం సేవ చేద్దాం. ఇది వాళ్ళను తీసుకొని వస్తున్న దానికి రాసుకుంటూ వస్తున్నటువంటి వివరణ ప్రియమైన వాళ్ళ. వాళ్ళను కూడా ఇగో ధర్మశాస్త్రం నుంచి క్రీస్తు యొద్దకు తీసుకొని వస్తున్నాడు. లేదు మాకు ఈ నిబంధన ఉంది, మరి దీని విషయంలో మేము చనిపోతేనే కదా మాకు విడుదల అంటే అంటున్నాడు. క్రీస్తు శరీరమందు ధర్మశాస్త్రం విషయమే మృతులం అయిపోయాం. ఇప్పుడు వెళ్ళి మనం చచ్చిపోతేనే ఇక దీనికి మనకు చెల్లుబాటు అవుతుందన్న దగ్గర మీరు ఆగిపోవద్దు. క్రీస్తు శరీరమందు అది నెరవేరిపోయింది. అలానే గలతీ పత్రికలు కావచ్చు, ఇంకొన్ని పత్రికలు రాసినప్పుడు పౌలు గారు చాలా బలంగా చెప్పుకుంటూ వచ్చింది. ధర్మశాస్త్రం ఎలా ఉండేను అని అంటే క్రీస్తు యొద్దకు నడిపించుటకు అది పెద్ద బాల శిక్ష వలె ఉండి మనల్ని నడిపించింది కదా. నిజంగా ఒక కేర్ టేకర్గా ఉండి మనల్ని క్రీస్తు యొద్దకు నడిపించడానికి తీసుకుని వెళ్ళింది. దాని ఇంటెన్షన్ అదే. యేసుక్రీస్తు యొద్దకు రాకుండా ఆపడానికి కాదు ధర్మశాస్త్రం ఉన్నది. దాన్ని పరిశుద్ధాత్మ వెలుగులో చూస్తూ పౌలు గారు ఇప్పుడు చెప్పగలుగుతున్నాడు. ఒకప్పుడు నేను కూడా అక్షరానుసారమైన ప్రాచీన స్థితిలో ఉన్నప్పుడు నేను ఏమనుకున్నాను అంటే ఈయనను అనుసరించే వారిని చంపడమే విధి అనుకున్నాను. ఎందుకంటే నన్ను అక్షరం అటువైపు నడిపించింది. కానీ ఆత్మానుసారమైన నవీన స్థితిలో ఉండి ఇప్పుడు ధర్మశాస్త్రం చూస్తే నాకు ఏమర్థమవుతుంది అంటే అసలు ఇది క్రీస్తు యొద్దకు నడిపించటకే కదా నాకు అప్పగింపబడి ఉన్నదని ఒక నూతనమైన వెలుగును ఇశ్రాయేల్ ముందు పరిచయం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. నూతనమైంది ఏం కాదు, ఆది నుండి ప్రవక్తల నోట చెప్పిందే, భక్తులు చెప్పుకుంటూ వచ్చిన వెలుగే. కాకపోతే ఏమైపోయింది అనంటే ధర్మశాస్త్రమైన పాపేచ్ఛలు వీరి అవయవములలో క్రియ చేయటం బట్టి చాలా దూరం అయిపోయారు. ఎంత దూరం అయ్యారంటే యేసుక్రీస్తునే శిలువ వరకు తీసుకుని వెళ్ళేంత దూరం వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా పట్టుకొని రావడానికి ఎలా రాసుకుంటూ వస్తున్నాడు అని అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం విషయంలో మనం మృతులమయ్యాం, మళ్ళీ ఇప్పుడు మీరేదో దానికి బద్దులై ఉన్నారని ఆగిపోకండి. ఒక భౌతిక సంబంధమైన ఉదాహరణ, దాన్ని మనం 6వ అధ్యాయం నుంచి చూస్తున్నప్పుడు ఇంకొక వెలుగులో చూసాం. ఇప్పుడు ఇశ్రాయేల్ వైపు నుంచి చూస్తున్నాం కనుక వారి వైపు సంబంధమైన వెలుగులో కూడా చూస్తున్నాం. అందుకోసమే కొంచెం వేరుగా మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో స్టార్టింగ్ మనకి ఏం కనబడుతుంది 7వ అధ్యాయంలో అంటే ఇశ్రాయేలీలను కూడా క్రీస్తు యొద్దకు తీసుకొని వచ్చే క్రమంలో రాస్తున్న మాటలుగా మనం చూడగలము. ఇలా చెబుతున్నప్పుడు తలెత్తిన ప్రశ్నే, అది ఎవరికైనా దాన్ని అనుసరిస్తూ నిష్టగా పాటిస్తూ నిజంగా చాలా పట్టుదలతో దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్న వాని దగ్గరికి వెళ్ళి ఇది నువ్వు ఇంత ప్రయత్నం చేసావు కదా, దీనివల్ల ఏం ప్రయోజనం లేదని చెప్తే ఎంతగా అభ్యంతరపడతారో 7వ వాక్యంలో అదే జరిగింది ప్రియమైన వాళ్ళారా. అట్లయినేడలా ధర్మశాస్త్రము పాపమాయన. ఎందుకు ఈ ప్రశ్న తలెత్తింది అని అంటే 5వ వాక్యంలో చూసినప్పుడు ఏమనుందండి, ఒకసారి దాన్ని కోట్ చేయాలనుకున్నాం. 5వ వాక్యం చూడండి, 7వ అధ్యాయం 5వ వాక్యం. ఏలైనగా మనం శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. చాలా పెద్ద మాట ప్రియమైన వాళ్ళది. ఇది వాళ్ళు రిసీవ్ చేసుకోలేని మాట. ఉదాహరణకి కొంచెం అర్థం కావడానికి అంటున్నమాట, నువ్వు ఇంత కష్టపడి ధర్మశాస్త్రంను ఒబే అవుతున్నావు కదా, నిలుపుకోవాలనుకో ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా నిలబెట్టుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, ఇంత ప్రయత్నం అంతా నిన్ను పాపేచ్ఛలోనికి నడిపిస్తుంది అంటే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందండి ఆ మాట నిలబెట్టుకునేవానికి. ఎలాంటి ఆజ్ఞ కట్టుబాటు క్రమం లేకుండా బతికేవానికి అది చెవు మీద తాకిపోయే మాటగానే ఉంటుంది. కానీ చాలా నిష్టగా ఉంటూ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసేవాడు చాలా ప్రయత్నం చేస్తున్న వ్యక్తితో ఇంత నీ ప్రయత్నం అంతా పాపానికి నడిపిస్తుంది అంటే చాలా అభ్యంతరకరమైన మాట ప్రియమైన వాళ్ళారా అటువారికి. అలాంటి విషయంలోనే వచ్చింది 7వ మాట. 7వలో ఏమంటున్నాడు, కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన. ఈ 7 నుంచి 25 వాక్యాలు ప్రియమైన వాళ్ళారా కొంచెం లోతైనవి. దీని గురించి ఒక విషయం చెప్తాను మీతో. ఏంటి ఆ విషయం అనంటే ఇది 7వ అధ్యాయం కేవలం యూదులకు సంబంధించిందే అని చూస్తేనండి దీని అర్థం ఒకలా బోధపడుతుందండి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఇది విన్న తర్వాత మీరు ఇక్కడో అక్కడో సమ్వేర్ ఇంకొక రూపేనా ఇంకొక సేవకుని రూపేనా వర్తమానాలు వినటం చాలా మంచిదండి. తెలుస్తుంది మనకు దేవుని యొక్క కోణం ఇంకొక వైపు నుంచి కూడా మనకు పరిచయం అవుతుంది. జస్ట్ లైక్ మనకు సువార్తలో 4 ఉన్నట్టుగా మంచిదే వినుట. అయితే బాగా జాగ్రత్తగా వింటున్నప్పుడు ఈ ఆలోచన మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను కూడా ఈ 2 రకములుగా విన్నప్పుడు నాకు కూడా అదే బోధపడింది. ఒక రకం ఏమిటి అని అంటే కేవలం ఇది యూదుల కోసమే రాస్తున్నాడు. ఎందుకంటే 7వ అధ్యాయం టైటిల్ అదే ఉంది కదా, నా సహోదరులారా ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను మొదలు పెట్టేసరికి ఇది యూదులది అని చెప్పినప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ అంతా ఎటు వెళ్తుందంటే కేవలం యూదులకే వెళ్తుందండి.
అప్పుడు ఈ అధ్యాయం ఎలా ఉంటుందంటే మనల్ని తాకది ప్రియమైన వాళ్ళారా. లేకపోతే మీతో ఏ విధంగా చెప్పగలను, అసలు పౌలు గారు ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడో మనకు అర్థం కూడా కాదు కొంతవరకు, యూదులను మాత్రం మైండ్లో పెట్టుకుంటే. రెండో ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అంటే, ఇందులో యూదులు ఉన్నారు, యూదులతో పాటుగా పౌలు గారు మిగిలిన వారందరినీ కూడా ఈ అధ్యాయంలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు అన్నటువంటి ఆలోచన కన్నా మనకు దొరికింది అనుకోండి, అప్పుడు మనం కనెక్ట్ అవుతాం ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని పౌలు గారు ఇందులో రాసుకుంటూ వస్తున్నాడు. ఓ స్వార్థికుడు చాలా చక్కగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పినాడు. అవి నన్ను బాగా బలపరిచాయి ప్రియమైన వాళ్ళ. ఆయన ఏమన్నాడు అనంటే, ఈ 7వ అధ్యాయము ఒక్క వాక్యంలో, ఈ 7వ అధ్యాయంలో ఒక్క వాక్యంలో సమరప్ చేయాలి అంటే ఆయన ఏమన్నాడంటే, నాకున్న 25 వాక్యాల్లో 14వ వాక్యాన్ని నేను పిక్ చేసుకుంటాను అన్నాడండి. ఈ 7వ అధ్యాయంలో ఒక్క వాక్యంలోనే ముగించేయాలి, లేకపోతే ఈ 7వ అధ్యాయంలో ఉన్న సారాంశం యొక్క మొత్తం నీతి ఒక వాక్యంలో చెప్పు అనంటే 14వ వాక్యాన్ని పిక్ చేసుకుంటే ఏముంది 14లో నేను చదువుతున్నాను చూడండి. ధర్మశాస్త్రం అంతయు ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని అయి ఉన్నాను. 15 చదువుతున్నాను. ఏలయనగా నేను చెయ్యునది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. ఎందుకు ఈ వాక్యాన్ని పిక్ చేసుకుంటాను అన్నారు? ఎందుకంటే ఈ వాక్యంలో మనం కూడా ఉన్నామండి. కొద్దిసేపు మనం కూడా ఈ బైబిల్ దేవుణ్ణి వీటన్నిటిని పక్కకు పెట్టి ఒకసారి మన మైండ్ని మనం చేసేటువంటి మన ఆలోచన విధానాన్ని మైండ్కి తెచ్చుకుంటే కూడా ఈ వాక్యంలో మనం దొరికిపోతామండి. ఇదే ఉంది కదా మన అనుదిన జీవితంలో. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం ప్రియమైన వాళ్ళారా. అది దైవ సంబంధం కావచ్చు, ఇంకొక వైపు మానవత్వంగా కూడా కావచ్చు. కొంచెం మనల్ని తీసుకురావడానికి అంటున్నమాట అది. కానీ ఆలోచిస్తేనండి ఈ వాక్యంలో మనం ఉన్నాం. ఇది మనం ఉన్నాం కనుకనే ఇప్పుడు ఈ అధ్యాయంలో కూడా మనం ఉన్నామన్న ఆలోచనతో చూడగలిగితే దేవుడు మనకు ఒక బలమైన సహాయం చేయబోతున్నాడని మనకు తెలిసిపోతుందండి. ఏం చేయబోతున్నాడంటే, ఈ మాటలో ఉన్నటువంటి పౌలు గారే మనలో కూడా ఉన్నాడు. ఎందుకంటే మనం కూడా అదే ఉన్నాం. ఇప్పుడు ఈ పౌలు గారికి దొరికినటువంటి మార్గం మనకు కూడా దొరకాలి. ఏంటంటే, నేను చెయ్యునది నేను ఎరుగను, అదే అంటున్నాడు. కాకపోతే నేను చెయ్యునది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. మన జీవితంలో కూడా ఉంది ప్రియమైన వాళ్ళారిది. అందుకోసం 7వ వాక్యం నుంచి 25వ వాక్యం వరకు చాలా ముఖ్యమైనది ఉంది ప్రియమైన వాళ్ళారు. బహుశా నాకు బోధపడింది మీ దగ్గరే తీసుకురాగలిగే కృప దొరికినట్టుగా నాకు అనిపించటం లేదండి. నా కాన్షియస్ కూడా కొంత అర్థమవుతుంది కదా. నేను బలహీనంగా ఉన్నాను ప్రియమైన వాళ్ళారు. ఈ విషయంలో అంగీకరిస్తాను. పలుమార్లు వింటున్నాను, మటిమడిగా చదువుతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. ఎంత వెతికినా మనకు తెలిసిపోతుందండి, దేవుడు ఇంకా నా కృపా విశ్వాస పరిమాణములను మించిన శక్తి ఇంకా నాకు అనుగ్రహించలేదని బోధపడిపోయింది. కానీ మనం కూడా వెతుక్కుంటూ వెళ్ళిపోదాం ప్రియమైన వాళ్ళ. 7వ వాక్యం నుంచి 13వ వాక్యం వరకు అండి వాస్తవానికి ఒక భాగం కనపడుతుంది మనకి. కొంచెం విడగొడుతున్నాను దాన్ని. 1 నుంచి 6 వాక్యాలు ఇశ్రాయేలును కూడా క్రీస్తు దగ్గరికి తీసుకొని వస్తున్నాడు అనేది తెలిసిపోయింది. 7 నుంచి 13వ వాక్యం వరకు ఇంకొక విషయాన్ని రాసుకుంటూ వస్తున్నాడు. ఏ విషయాన్ని రాస్తున్నాడంటే, లేదు ధర్మశాస్త్రము చెడ్డది కాదు, ధర్మశాస్త్రము చాలా మంచిది, పరిశుద్ధమైనది అని చెప్పాలనుకుంటున్నాడు ఆయన. ఉత్తమమైనది, అనుకూలమైనది. అది 7 నుంచి 13 వరకు చెప్తున్నాడండి. ఇక 14 నుంచి 25 వరకు ప్రియమైన వాళ్ళారా, దాన్ని ఏమని చెప్పాలో కూడా తెలియటం లేదు. తనలో ఏది ఇబ్బందికరంగా ఉందో ఆయన వలె అందరిలో ఏదైతే ఇబ్బందికరంగా ఉందని ప్రస్తావిస్తున్నాడో దాన్నే రాసుకుంటూ వస్తున్నాడు. ఆ సేవకుడు ఏమన్నాడు అంటే చాలా చక్కగా అన్నాడు, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎవ్రీ వన్ అన్నాడండి. ఏది 14 నుంచి 25 వాక్యాలు ఒక విధంగా మన బయోగ్రఫీ ప్రియమైన వాళ్ళారా. మనలో ఏముందో యథార్థంగా బయటకు వచ్చి మాట్లాడుకుంటే వచ్చేటువంటి మాటల సారాంశమే 14 నుంచి 25 వరకు ఉన్నది. వేరొక నియమం క్రియ చేయుచున్నది. మనసు ఒకటి కోరుకుంటుంది, కానీ మన శరీరంలో ఉన్న అవయవములు అవి చేయుటకు సహకరించటం లేదు. అదే రాస్తున్నాడు. మీ యందు నా యందు కూడా అదే కనపడుతుంది. ఇది కేవలం పౌలులోనే కనపడుతుంది కావచ్చు, ఇది మనలో లేదని కొట్టిపడడానికి లేదు ప్రియమైన వాళ్ళ. లేదు ఇది కేవలం యూదులకు మాత్రమే ఉంది ఇలాంటి సంఘర్షణ, యూదులకు మాత్రమే ఉంది ఇలాంటి ఇబ్బంది, మనకు లేదు అనడానికి లేదండి. యూదులు లేడు, గ్రీసు దేశస్తులు లేడు, అన్యులు లేదు, అందరూ ఈ మాటల్లో ఉండిపోయాం ప్రియమైన వాళ్ళ. లేదు ఇది ప్రభులోనికి రాకముందు నేను ఇలా ఉండే, ప్రభులోనికి వచ్చిన తర్వాత ఇది నాలో లేదని అనగలమా? లేదండి. ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నాం. అందుకోసమే ఆ సేవకుడు విడగొడుతూ మాట్లాడిన మంచి మాటల సారాంశం ఎలా ఉందంటే, ఇది కేవలం పౌలు యొక్క వ్యక్తిగతమైనటువంటి సంఘర్షణే కాదు, వ్యక్తిగతమైన పోరాటమే కాదు, ఇది ఒక విధంగా అందరి పోరాటం, అందరిది. ఓన్లీ పర్సనల్ థింగ్ కాదు,
జనరల్గా రాస్తున్నాడు పౌలు గారు, జనరల్గా. అలా అని ఇది ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేదనడానికి లేదు ప్రియమైన వాళ్ళారా. పౌలు గారు రాస్తున్నప్పుడు కూడా ఎంత ప్రజెంట్గా రాసుకుంటూ వస్తున్నాడు అని అంటే తన స్థితిని చెప్పుకుంటూ వస్తున్నాడు. 7-13 వాక్యంలో పాస్ట్లో కనపడుతుంటాయండి వాక్యాలు, సెంటెన్సెస్ అన్నీ పాస్ట్లో కనపడుతుంటాయి. కానీ 14-24 వాక్యాల వరకు ప్రజెంట్లో కనపడుతుంటుంది. పౌలు గారు కూడా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా ఆ సంఘర్షణ ఎదుర్కొంటున్నట్టుగా రాస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అంటే ఒకప్పుడు ఉన్నది కాదు, ఇప్పుడు కూడా ఉన్నది. అలా అని ఇది యూదునిగా ఉన్నప్పుడు ఉండే, కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత దీని నుంచి ఇంకా స్వతంత్రుడు అయిపోయాడని చెప్పడం లేదు ప్రియమైన వాళ్ళరా. నా ఇందు క్రియ చేయుచున్నది ఆ నియమము. అందుకోసమే స్తోత్రం అని 25వ వాక్యం కూడా ఏమన్నాడు, 2 నియమముల మధ్య నేను ఉండిపోయానని ఆయన ముగించడం జరిగింది ప్రియమైన వాళ్ళ. ఇక్కడితో ఆగకండి, ఎందుకంటే వచ్చేవారం దీని కన్క్లూజన్ మొత్తం వింటాం మనం. ఇప్పుడు ఇంకొంచెం డైలమానంగా ఉంటుంది, కొన్ని అర్థమవుతున్నట్టుగా ఉంటాయి, కొన్ని మళ్ళీ మిమ్మల్ని ఏదో రాంగ్ డౌట్లకు మీదకి నడిపిస్తున్నట్టుగా ఉంటుంది, కొంచెం గందరగోళంగా ఉంటుంది. బట్ ఈ చాప్టర్ ఇట్లా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం మిక్కిలి అడుగుతూ ఉండాల్సిందే తప్పదు. ముందు మనం ఏం చూద్దామనంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళ, ఇవి కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ భాగంలో కనపడిన ఈ నేను, నాకు, నా ఈ పదాలండి మామూలుగా ఉండవు. మోర్ దెన్ అండి ఒక 40-45 సార్లు కనబడతాయి మీకు మన తెలుగులో. మీరు గీసుకుంటూ పోతే నా వర్డ్ ఎన్నిసార్లు వచ్చిందని అన్నిసార్లు ప్రస్తావిస్తున్నాడు పౌలు గారు. నాన్న అనేసరికి చాలామంది సేవకులు చెప్పిన మాట ఏమిటంటే ఇది కేవలం పౌలు యొక్క పర్సనల్ కాన్ఫ్లిక్ట్, ఇది ఆయన వ్యక్తిగతమైనటువంటి సంఘర్షణ, ఇది అందరిది కాదన్నటువంటి కామెంటరీ కూడా చెప్పడం జరిగింది ప్రియమైన వాళ్ళ. కారణం ఏమిటి? నేను నా అని అంటున్నాడు, మీరు చూసారా? కానీ పౌలు గారి ఉద్దేశం అది కాదు ప్రియమైన వాళ్ళు. కొన్ని లేఖనాలు ఇంకో దగ్గర మాట్లాడుతున్నప్పుడు కూడా పౌలు గారు ఎలా మాట్లాడుతుంటాడు అని అంటే ఆయన్ని కలుపుకొని మాట్లాడుతుంటాడు. అలా అని ఆయన కలుపుకొని మాట్లాడినంత మాత్రాన అది కేవలం ఆయన గురించే చెప్పుకుంటున్నాడు, ఇతరులకు వర్తించదండి అని వీల్లేదండి. ఉదాహరణకి ప్రేమను గురించిన అధ్యాయం ఉందనుకోండి, కొరింథీయులకు రాస్తున్నాం మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఆయన చెప్తుంటాడు కదా, ఇదిగో నేను ప్రవచించి వరములు కలిగి ఇంకో కొండలను సైతం పెకిలింపగలిగేటువంటి విశ్వాసం గలవాడనై దేవదూతల భాషతో మాట్లాడే అక్కడ కూడా ప్రస్తావించుకుంటున్నప్పుడు ఆయన గురించే ప్రస్తావిస్తాడు. దాని అర్థం ఆ అధ్యాయం కేవలం ఆయనకు మాత్రమేనా? కాదు ప్రియమైన వాళ్ళ, అందరికీ మీరు చదువుకుంటానంటే తర్వాత చదివి చూడండి ఆ సారాంశం. ఫస్ట్ 4 వర్స్లు అవే చెప్తుంటాడండి, మొదటి 4 వాక్యాలు అదే. దాని అర్థం ఏంటి? అందులో అందరూ ఉన్నారని. అది కేవలం పౌలు గారికి మాత్రం అధ్యాయం అనడానికి లేదు కదా. మనందరం ఆ అధ్యాయాన్ని అయితే ఎలాగైతే రిసీవ్ చేసుకున్నాం, ఈ లేఖనంలో కూడా పౌలు గారు అందరినీ కలుపుకొని రాస్తున్నాడు అన్నటువంటి విషయం మనం మరొకూడదు. సరే, ముందుగా చూద్దాం ప్రియమైన వాళ్ళ, ఏ విషయం చూద్దాం అనంటే ముందు ధర్మశాస్త్రం గురించి ఆయన ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ చూద్దాం. మంచిదా చెడ్డదా? ఆయన అంటున్నాడు అట్లన రాదు, పెరిష్ ద థాట్ అట. అట్లాంటి ఆలోచన కూడా మనకు రాకూడదు. 7వ వాక్యం, కాబట్టి ఏమందము ధర్మశాస్త్రము పాపమైన అట్లన రాదు, ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనేడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలో నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనపడాను. ఎలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. ఈ 11వ వాక్యం చదవగానే ప్రాబ్లం ఏముంటుందంటే, ఓకే, అసలు పాపము ధర్మశాస్త్రం ఉన్నందుకే ఆజ్ఞను హేతువు చేసుకుని ఆజ్ఞను ఆధారం చేసుకునే కదా ఈరోజు మనందరినీ ఏలింది. అసలు ధర్మశాస్త్రం లేకపోతే ఈ ప్రాబ్లం ఉండకపోవు కదా అని అనిపిస్తుంటుంది ప్రియమైన వాళ్ళు 11వ వాక్యం చదివినప్పుడు. కానీ పౌలు గారు ఎంత వివరణ తీసుకొని వస్తున్నాడు అంటే, ధర్మశాస్త్రం వల్ల ఒక 3 విషయములను గ్రహించుకోగలిగానని చెప్తున్నాడండి వాస్తవానికైనా. 7-13 వాక్యాల వరకు చాలా కీలకమైన మాటలు ప్రియమైన వాళ్ళ. వాస్తవానికి మనం కూడా అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడే మాటలు రాస్తున్నాడు. ఒక 3 విషయాలు నేను తెలుసుకోగలిగాను ధర్మశాస్త్రం ఉండటం బట్టే. నథింగ్ బట్ దేవుని ఆజ్ఞ ఉంది కనుకనే నేను ఒక 3టిని తెలుసుకోగలిగాను. ఆ 3టిలో మొదటిది ఏంటంటే, పాపమనగా ఎట్టిదో నాకు తెలిసింది. ఒకవేళ ధర్మశాస్త్రమే గనక లేకపోయింటే పాపం అంటే ఏంటో నాకు తెలియకపోవును. అందుకోసమే ఆయన రాస్తున్న మాటలు కూడా ఎలా ఉంటాయంటే, ఒకప్పుడు 9లో ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని. దాని అర్థం ఏంటి అని అంటే చెప్తాను ప్రియమైన. ఇది మనకు కొంచెం ఈరోజు నూతనంగా ఉండొచ్చు మీరు విన్నప్పుడు, పూర్వం మీరు విన్నట్లయితే హ్యాపీ. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా ఉంటిని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, బాగా వినండి, తన చిన్నతనానికి వెళ్ళిపోయాడు వాస్తవానికి, తన చైల్డ్హుడ్. ఎందుకంటే అప్పుడు ఏ కట్టుబాటు లేదు, ఏ ఆజ్ఞ లేదు.
ఎప్పుడు ఒక యూదునికి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఇక కట్టుబాటు మొదలయ్యేటువంటి ప్రాయం ఎప్పటి నుంచి చూడగలమనంటే 12 సంవత్సరములు నిండగానే ఒక సెరిమనీ జరిగిస్తారండి. ఒక సాంప్రదాయమైనటువంటి ఒక కట్టుబాటు జరుగుతుంది యూదుల మధ్య. ఏంటి అనంటే ఇక 12 సంవత్సరములు నిండగానే అప్పుడు తండ్రి తన కుమారుని వారసునిగా అంగీకరిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, 12 సంవత్సరముల తర్వాతనే. చాలా కీ అండి. వాస్తవానికి చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు వారు కూడా 12 ఏళ్ళు నిండగానే ఎందుకు దేవాలయంను విజిట్ చేయాల్సినటువంటి ఇన్సిడెంట్ వచ్చింది అని అంటే, బాగా వినండి, 8 ఇయర్స్కి వెళ్ళారండి. 8 డేస్కి, 8 దినములు, పుట్టిన 8 దినములప్పుడు సున్నతి కొరకు వెళ్ళి ఉన్నారు. మళ్ళీ జంప్ అయిపోయి మనకు బైబుల్ కాంటెక్స్ట్లో మళ్ళీ ఎక్కడుందో తెలుసా, మళ్ళీ డైరెక్ట్ ఆయనకు 12 సంవత్సరం అప్పుడే ప్రియమైన వాళ్ళ. ఎందుకనంటే అప్పుడు దాన్ని యూద భాషలో అనే పదం ఏంటంటే బార్ మిత్స్వా అనే ఒక కట్టుబాటు, దాని పేరు. అప్పుడు ఏం జరుగుతుంది అనంటే 12 ప్రాయములు నిండగానే ఇక అప్పుడు తల్లి దగ్గర ఉన్నటువంటి కుమారుడు ఇక తండ్రి దగ్గర పెరగడం మొదలవుతాడు. దాని అర్థం దూరం ఉంటాడని కాదు, కానీ ప్రియమైన వాళ్ళ ఇక ఒక వారసునిగా, ఒక హెయిర్గా తండ్రి యాక్సెప్ట్ చేసి ఇక తన నేర్పిస్తుంటాడట ప్రియమైన. అప్పటి నుంచే ధర్మశాస్త్రపు కట్టుబాటు మొదలవుతుందండి వాళ్ళకి. ధర్మశాస్త్రము చదవడం, ధ్యానించడం, ఒబే అవ్వడం. ఇది రాకమునుపు పౌలు గారికి ఆజ్ఞ లేదు, స్వతంత్రుడు. అంటే బాల్యపు ఇన్నోసెన్స్లో ఏది నచ్చితే అది చేసి ఉన్నాడు, అదే రాస్తున్నాడు. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా ఉంటేని, దాని అర్థం ఏంటి, అసలు నాకు ఒకప్పుడు పాపం అనగా ఏంటిదో తెలియదు. ఎందుకంటే నాకు ఆశింపవద్దని ఆజ్ఞ నాకు 12వ సంవత్సరం వచ్చేంతవరకు నాకు తెలియదు కదా. అంతే కదండి. ఎప్పుడు వచ్చింది పాపము ఉనికిలోనికి? అంటే ఇది పాపం ఎప్పుడు తెలిసింది? ఆజ్ఞ వచ్చింది కనుక, ఇది ఆజ్ఞ, దీన్ని అతిక్రమించినందుకు ఇది పాపం అని తెలిసింది. పౌలు గారు కూడా ఒకప్పుడు నా స్థితి ఎలా ఉండే అంటే, నేను ధర్మశాస్త్రంకు దూరంగా ఉండి నేను చిన్నవానిగా ఉన్నప్పుడు నాకు ఎటువంటి పాప సంబంధమైనటువంటి కట్టుబాటు నాకు లేకుండే, అసలు పాపం అనగా ఏంటో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ధర్మశాస్త్రం వచ్చింది కనుకనే నాకు పాపం అనగా ఏంటో తెలిసింది. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాడు. ఇదిగో ఆశింపవద్దని ధర్మశాస్త్రం నాకు సెలవు ఇవ్వకపోయింటే, నేను నా 12 సంవత్సరం లోపు నేను ఆశించి కోరుకొని దేన్ని పడితే దాన్ని మనసులో ఉంచుకున్నట్టుగా ఇప్పటికి ఉంచుకునేవాడిని, నాకు తెలియకపోవు. కానీ అలా ఉంచుకోవడం అంటే తెలియకపోయినంత మాత్రాన పాపం కాకుండా పోయిందా ప్రియమైన వాళ్ళారా? 5లో ఏమంటాడో తెలుసా? 5వ అధ్యాయం చదివినప్పుడు ధర్మశాస్త్రం రాకముందు కూడా మరణం ఏలిందండి. అంతే కదా చెప్పింది. ఇప్పుడు ఆశించవద్దన్నటువంటి ఆజ్ఞ ఉదాహరణగా అనుకుందాం. ఆశించవద్దన్న ఆజ్ఞ తెలియదు కనుక పాపం అనగా మనకు తెలియదు. మనం బతుకున్నంత వరకు పొరుగు అంత ఆశిస్తూ మన మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకు తిరుగుతూ మనం చనిపోయామనుకోండి, మరణం మనల్ని ఏలదా? నిశ్చయంగా వెళ్తుంది ప్రియమైన వాళ్ళ. అది తెలిసినదే తెలియకపోయినా. మరి ఏది బెటర్ చెప్పండి? ఆజ్ఞ వచ్చి మనకు పాపం అనగా ఏంటితో చూపిస్తే బెటర్. ఎందుకంటే ఇది నేను చేయకుండా ఉంటానన్నటువంటి నిర్ణయం మొదలవుతుంది కదా. జస్ట్ లైక్ అండి, ఇప్పుడు ఒక రోగం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నాను, డయాగ్నోస్ అవ్వకముందు అది మనలో ఉందండి. ఏదో మనకున్న బలమును బట్టో ఏదో రూపేనా ఎందుకో కొన్నిసార్లు సిమ్టమ్స్ బయటపడలేదు. కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకేమన్నా జెనెటికల్ డిసీజెస్ కావచ్చు. ఒక సర్టన్ టైం వచ్చేంత వరకు అది టెస్ట్కి వెళ్తే తప్ప కొన్ని బయటికి రాని ఉంటాయండి. అలానే మీరు చెప్పండి, ఇప్పుడు టెస్ట్ చేయలేదు కనుక, ఈ డయాగ్నోస్ అవ్వలేదు కనుక, రోగం బయటికి రాలేదు కనుక ఇది నన్ను చంపదు అన్నటువంటి రూల్ ఏమైనా ఉందా? నిశ్చయంగా చంపుతుంది ప్రియమైన. మేబీ కొంతకాలం ఆ క్రానిక్ స్టేజ్లో ఉండొచ్చేమో. నాకు ఒక టూత్ విరిగిపోయిందండి. అది ఏ నొప్పి ఇవ్వటం లేదు కదా అని నేను ఆరాంసే ఉంటున్నాను. మన చర్చ్లో ఉన్న మన డాక్టర్ నాకు చెప్పగానే, అన్న మీది క్రానిక్ స్టేజ్, ఇప్పుడు ఇలానే ఉంటుంది. అలానే ఇది క్రానిక్ స్టేజ్లో ఉంది కనుక ఇప్పుడు మీకు ఏం డ్యామేజ్ లేదు, ఇక నథింగ్ టు వరీ, హ్యాపీగా ఉండొచ్చు అని మీరు అనుకోకండి. అది చేసుకోవాల్సింది లోపల చేసుకుంటూనే ఉంటుంది. ఒక ఫైన్ డే మీకు బయటపడుతుంది, జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. సో బెటర్ ఏంటి అని అంటే అది ముందే ట్రీట్మెంట్ చేసుకునేది. జస్ట్ లైక్ అండి పౌలు గారు ఇప్పుడు అమ్మాయి ధర్మశాస్త్రం రాకముందు నాకు పాపం అనగా ఏంటో నాకు తెలియదు కనుక ఇది వచ్చి అనవసరంగా నాకు పాపాన్ని చూపించింది, రాకపోయింటే బాగుండు అని అనుకుందామా? అట్లానే రాదు, అది వచ్చి మనకు మేలు చేసింది. అదే అంటున్నాడు, పాపం అనగా ఏంటో నాకు తెలిసింది. ఇంకొక వైపు పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏమిటి అని అంటే, అసలు ఈ ఆజ్ఞను ఆధారం చేసుకునే కదా అది మనల్ని ఏలుతుంది. అలా ఏలుతున్నందుకు ధర్మశాస్త్రం తప్పందామా? సేవకుడు మంచి ఉదాహరణ చెప్పి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా, అది చాలా బాగా నచ్చిందండి. ఏమండి, అంటే ఈవెన్ కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కూడా మీరు ఒక నేలని బాగా సారం చేసి, అంటే ఇక విత్తడానికి బాగా ప్రిపేర్ చేశారు, విత్తనాలు విత్తడానికి దాన్ని దున్నారు, చక్కగా చదువును చేశారు,
వర్షం పడింది. వర్షం పడగానే మీరు గింజలు విత్తేశారు. గింజలు విత్తేసిన తర్వాత ఓకే, ఉదయం లేవగానే సూర్యుడు చక్కగా ఉదయించి నేలను తాకగానే అండి ఆ చెమ్మ ఇక సంథింగ్ ఆ విత్తనం కూడా మొలకెత్తుతుంది. ప్రియమైన వాళ్ళారా, యూజువల్గా అండి ఆ నెల చదును చేశారు కనుక మీరు చదును చేసినప్పుడు ఎలాంటి చెత్త చెదారం కలుపు ఏది లేకుండా నీట్గా చేసి గింజలు విత్తారు. గింజలు మాత్రం విత్తారు. కానీ ఏం జరిగిందంటే నెలకున్న స్వభావాన్ని బట్టి సూర్యుడు ఉదయించి నేలను తాకగానే ఆ సూర్యరశ్మికి మీరు విత్తిన గింజలతో పాటుగా కలుపు కూడా మొలిచిందండి. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే మీరు బాగా చూడండి, మనం బాగా చదువు చేసిన చోట ఇంకా బాగా పెరుగుతుందండి. ఇక బాగా పెరుగుతుంది కూడా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కలుపంతా పెరగడానికి సూర్యుడు కారణమయ్యాడని సూర్యరశ్మి తప్పని అందామా? లేదు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు తప్పు ఎవరిదని ఏం చెప్పగలం? సరే, నెల గురించి రెండో విషయం, కానీ ఇప్పుడు మన గురించి ఆలోచిద్దాం. పౌలు గారు అదే రాసుకుంటూ వస్తున్నాను. కొంచెం ముందు చదువుకుంటూ మళ్ళీ వెళ్తున్నాను చూడండి. 7 కాబట్టి ఏమందము ధర్మశాస్త్రము పాపమైన అట్లన రాదు, ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపం అనగా ఇటిదో నాకు తెలియకపోను. ఇది మొదటి విషయం, పాపం అనగా ఏంటో నాకు తెలిసింది. రెండో విషయం అంటున్నా, ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ అన్న ఇటిదో నాకు తెలియకపోను. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలు నా యందు పుట్టించెను. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఆజ్ఞను హేతు చేసుకొని ఇంకా సకల విధములైన దురాశలు నా ఎందుకు పుట్టించానంటే ఏంటి దాని అర్థం? ఫర్ ఎగ్జాంపుల్ అండి, పబ్లిక్ ఏరియాలో నో స్మోకింగ్ అని బోర్డు అని ఉంటుందండి. స్మోక్ చేయడానికి రీజనబుల్ అనిపిస్తా అండి, సరైనది పెట్టారు, అవును పబ్లిక్ ప్లేస్లో స్మోక్ చేయొద్దు అనేది ఇది ఉండాలనేది మనకు ఉంటుంది. అదే స్మోక్ అలవాటు ఉన్నకి ఆ బోర్డు చూశాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? సకలమైన దురాశలు పుట్టుటకు కారణం అవుతుందండి. ఎట్లా చెప్పాలి మీతో? మనకు ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే చెప్పడం కొంచెం కష్టం ప్రియమైన వాళ్ళ. అంతే కదా, వాళ్ళ అటిట్యూడ్ ఒకలా ఉంటుందని మన అటిట్యూడ్ ఒకలా ఉంటుంది. లేకపోతే ఇంకోటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి వర్తమానం, దైవ సంబంధమైన ఒక మంచి వర్తమానం విన్నాం. బాగా వినండి. స్వీకరించాలన్న మనసుతో కూర్చుంటేనండి ఆ వర్తమానం మనల్ని చాలా మంచిగా అనిపిస్తుందండి. స్వీకరించొద్దన్న మనసుతో కూర్చున్నాం అనుకోండి, ఇంకా రెట్టింపు విద్వేషం కలుగుటకు ఆ వర్తమానమే కారణమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పమంటే, బోధించినటువంటి బోధకుని మీద ద్వేషం పెరుగుతుంది. ఆ ఉపదేశంలో ఉన్న దేవుని నీతి మీద మనకు ద్వేషం పెరుగుతుంది. నథింగ్ బట్ ఆ దేవుని మీద కూడా మనకు ద్వేషం పెరుగుతుంది. మనం అంటే ఏవైతే మనం మానుకోవాలని ఉపదేశించాడో, మానుకోవాలని చెప్పిన సంగతుల పట్ల అధికమైన ఆశ కూడా పెరుగుతుందండి. ఎందుకంటే మనకు స్వీకరించే మనసు లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, వీటన్నిటికీ కారణం ఏందని ఆ మంచి వర్తమానం చెడ్డదన్నావా? లేదు ప్రియమైన వాళ్ళ. పౌలు గారు కూడా అదే డీల్ చేస్తున్నాడండి. ఎక్కడికి నడిపించడానికి ఇంత లోతుగా రాస్తున్నాడు అనంటే ఇది కాదు ముఖ్యమైన కారణము. ఈరోజు పాపము ఏలుటకు లేకపోతే ఆజ్ఞను ఆధారం చేసుకొని పాపం అనగా ఏంటో మనకు తెలుసుకున్నటువంటి ధర్మశాస్త్రముది కాదు లోపము. ఇంతగా చెడుగా చేసేటువంటి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడన్నటువంటి దేవుని మీద ప్రశ్న కాదు ప్రియమైన. సమస్య ఎక్కడుంది? సమస్య ఎవరు? సమస్య ఏమిటి అనంటే సమస్య నీ యందు నా యందే ఉన్నది. ఆ సమస్య మీరు నేనే ప్రియమైన వాళ్ళారా. ఇది మనం అంగీకరించాల్సింది. నిజమండి, ఇది మనం అంగీకరించాల్సింది. ఉదాహరణకి ఎలా ఉంటుంది అనంటే, ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆదికాండము మనం వెళ్ళాం అనుకోండి, దేవుడు నిశ్చయంగా ఆదాముతో ఒక మాట చెప్పినాడు, నాయన నీతో ఒక మాట చెప్తున్నాను, నువ్వు నిరభ్యంతరంగానే తిను, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము నువ్వు తినొద్దు. ఏమంటే తినొద్దని ఎందుకు దేవుడు చెప్పాలి? పర్మిషన్ ఇవ్వచ్చు కదా అని మనకు ఉంటుందండి. సమస్య ఏంటో తెలుసా? నాకు దేవుడు చూపించాడనేది ఉండదు ప్రియమైన వాళ్ళారా. మనకి ఇది వదిలేస్తామండి, అటువైపు నుంచి క్వశ్చన్ చేస్తుంటాం. అలా క్వశ్చన్ చేసిన దాంట్లో మనం ఉన్నాం. ఈరోజు సరే దేవునికి భయపడి విశ్వాసంతో ఆదామే తప్పు చేశాడని ఇప్పుడు విశ్వాసంతో అనగలుగుతున్నాం. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, మనవలే దేవుని వ్యతిరేకించే మానవులు బయట ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ చెట్టు ఏంటో, ఈ ఆజ్ఞ ఏంటో, వీళ్ళేంటో, ఈ పిచ్చి ఏంటో, ఆ ఒక్కటి చేసిన దానికి అందరూ బద్దులవ్వడం ఏంటో ఎలా మాట్లాడుకుంటున్నాం చూడండి. సమస్య మనలో ఉందనేది స్వీకరించలేకపోతున్నాం ప్రియమైన వాళ్ళారా. అసలు మన యందు ఉన్న పెద్ద సమస్య పౌలు గారు అదే రాస్తున్నారు. అయ్యో నేను చెయ్యున్నది నేను ఎరుగను, నేను ఏదైతే చేయొద్దనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. ఇది ఎవరు ఈరోజు సమస్య అనుకుంటున్నారు చెప్పండి? నిజమండి, హానెస్ట్గా నేను చెప్తున్నాను, నా సంగతి నేను చెప్తున్నాను. నాకు రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు తీసుకొని వచ్చి మాట్లాడిన ఈ మాట రాయబడి కళ్ళతో చదివేంత వరకు నిజంగా నేను ఏ రోజు కూడా అనుకోలేదు, అవును కదా నేను చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోతున్నాను అనేటువంటి ఒక సంఘర్షణ, లేకపోతే ఒక నిశ్చయమైనటువంటి ఇలాంటి బాధ లేకుండేనండి. నేను చెప్తున్న మాటతో మీరు కూడా ఏకీభవించవచ్చు ప్రియమైన వాళ్ళ ఆలోచిస్తే.
నిజమే కదా. అసలు సమస్య ఇది అని మనం ఎప్పుడు నోటీస్ చేసుకున్నాం చెప్పండి? ఎప్పుడు నోటీస్ చేసుకున్నాం? లేదు ప్రియమైన వాళ్ళ. అదే ప్రాబ్లం. పౌలు గారు కూడా అదే అంటున్నారు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని బ్లేమ్ చేద్దామా? చేయడానికి అసలు ఆస్కారం లేదు. అసలు ధర్మశాస్త్రం ఎంత హెల్ప్ చేసిందని పౌలు గారు మొదటిది ఏమన్నా పాపం అనగా ఏంటో నాకు తెలిసింది. రెండోది ఏమంటున్నాడంటే 9లోనే, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటేని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను, నేనైతే చనిపోతుని. ఒక విధంగా నేను చనిపోయానని తెలవడానికి రీజనే ధర్మశాస్త్రం ప్రియమే, లేకపోతే ఆజ్ఞ అండి. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీతో చెప్తాను. మళ్ళీ ఆదాం దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఈజీ ఆయన అనడం, అంతే కదండి. మనల్ని మనం అనుకోవడం చాలా కష్టం. ఆయన అనడం ఈజీ. మేబీ ఆయన అన్నంతగా ఎవరిని అనటం లేదు కావచ్చేమో. ఒకసారి మీరు ఆలోచించండి. ఇది నువ్వు తినొద్దు అన్నటువంటి మాట ఉంది కనుకనే కదా ప్రియమైన వాళ్ళారా ఆదాము చచ్చి ఉన్నాడు. ఆయనకు తెలిసింది. మనకేమనిపిస్తుంది అంటే అది పెట్టి తినడం వల్లగా చచ్చిపోయాడు. ఏమండి, తినడం వల్ల అనేది వచ్చింది కాదు ప్రియమైన, ముందే మొదలైందని ఏ విధంగా మీతో చెప్పాలి? మీరే ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు పాపము పరిస్థితి మనల్ని ప్రభావితం చేసిందిగా చేయాలని ముందే అనుకున్నాం కనుక పరిస్థితిని అనుకూలపరుచుకుంటున్నాం. నా మాట మీకు అర్థమైందా? పరిస్థితి మనల్ని ప్రభావితం చేసిందని పాపం చేస్తున్నామా? చెయ్యాలన్న మనసు మనకుంది కనుకనే పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకుంటున్నామా? రెండోదే రైట్. ఉదాహరణకి కోపం ఉందనుకోండి. కోపం పరిస్థితులు వచ్చాయి కనుక నేను కోపడుతున్నా అనేది కాదు ప్రియమైన వాళ్ళ. కోపం మన యందు ఉంది కనుకనే పరిస్థితులను కోపానికి అనుకూలంగా మార్చుకోగలుగుతున్నాము. అంగీకరించవలసిందేనండి. ఇలా మాట్లాడుకుంటే చాలా ముందుకొచ్చి మాట్లాడతాయి ప్రియమైన వాళ్ళ. ప్రతి పరిస్థితి ధనం ఉందనుకోండి, ఉంది కనుక ప్రేమించుచున్నాను అనకండి ప్రియమైన వాళ్ళారా. ధనాపేక్ష మన ఎందు ఉంది కనుక ధనమును ప్రేమించాలనుకుంటున్నాం. అదే అన్నాడు పౌలు గారు కూడా 7:5లో. ఏమన్నాడో తెలుసా? ధర్మశాస్త్ర సంబంధమైన పాపేచ్ఛలు మన ఎందు క్రియ చేయుచుండెను. ఈ పాపేచ్ఛలు మన ఎందు క్రియ చేయుచున్నందుకు ఇప్పుడు దేన్ని బ్లేమ్ చేసేటువంటి చోటు తీసుకుంటున్నారు? దేవుని ఆజ్ఞని. కానీ పౌలు గారు అంటున్నారు, అసలు ధర్మశాస్త్రం వల్లే నేను చచ్చిపోయానని నాకు తెలిసింది, నేను మృతుడనని నేను చూడగలిగి ఉన్నాను. తర్వాత కొంచెం ముందుకెళ్దాం ప్రియమైన. నేను చెప్పాను కదా, కొన్ని అర్థమవుతున్నట్టుగా ఉంటాయండి, కొన్ని మనకు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటాయంటే అసలు ఈ అధ్యాయంలోనివి. ఇంకంతే ప్రియమైన వాళ్ళు. నా దగ్గర ఏం లేదండి, నేను చాలా చిన్నవాడిని. ఈ అధ్యాయం ముందు నాకు తెలుస్తుంది, కానీ కొంచెం మెడిటేట్ చేద్దాం ప్రియమైన. కొంచెం ఏమన్నా ముందుకు నడవాలి కదా దేవునితో. 9 మళ్ళీ, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటేని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను, నేనైతే చనిపోతుని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనపడాను. ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఆజ్ఞదా నాదా అనుకుందాం చెప్పండి. ఇప్పుడు ఏమండి, ఆజ్ఞనా నాదా? నా యందు ఉందండి. మరణార్థమైన స్థితి నా యందు ఉన్నది, ఆజ్ఞలో లేదు ప్రియమైన వాళ్ళ. కానీ పరిస్థితి నా యందు ఉన్నది అనబట్టి ఇప్పుడు ఆజ్ఞ నాకు ఎలా కనపడుతుంది? జీవార్థమైనటువంటి ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనపడిపోతుంది. వెంటనే కొంచెం ముందుకెళ్దాం. ఏలైనగా పాపం ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. ఈ వాక్యం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ముఖ్యమైన వాక్యం కూడా. మళ్ళీ మీకు ఇంకో దగ్గర నేను కలిపినప్పుడు మీకు అర్థమవుతుంది. 11లో అంటున్నాడు, ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని, లేకపోతే ఆజ్ఞ ద్వారా నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. ఎగ్జాంపుల్ ఏది? ఆశింపవద్దన్నటువంటి ఆజ్ఞ ఉంది. ఈ ఆజ్ఞ చూడగానే ఇంకా మరింత ఆశ కలుగుటకు ఆధారం అయిపోయింది. అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి మీతో? ఈరోజు అంటే ఒక మంచి క్లీన్ మూవీ ఉందనుకోండి, దానికి పబ్లిక్ అటెన్షన్ చాలా తక్కువ ప్రియమైన వాళ్ళారా. ఇది యూ సర్టిఫికేట్, యూ అంటే ఇంకా ఉంటాయి కదండి, యూ/ఏనో యూనో ఇలాంటి ఇస్తారు. యూ అంటే ఏంటి? క్లీన్ మూవీ, ఎలాంటి అశ్లీలత లేదు, ఎలాంటి బూత్ లేదు, ఎలాంటి మారణహోమం లేదు, చాలా క్లీన్ మూవీ, చాలా ఆహ్లాదకరమైంది, అందరూ చూడగలిగేది అన్నది. దానికి అటెన్షన్ చాలా తక్కువ అండి. దానికి వేరే కొంచెం భయంకరమైన ఇచ్చారనుకోండి, దాంట్లో ఈ అశ్లీలతో లేకపోతే ఇంకా సంథింగ్ ఏదైనా దాంట్లో చేర్చారనుకోండి, దానికి FO XO ఏదో ఒక సర్టిఫికేట్ ఇవ్వగానే దానికి వచ్చేటువంటి అటెన్షనే వేరు ప్రియమైన వాళ్ళ. ఏదైనా అంత అటెన్షన్కి కారణమైంది ఇక్కడ? ఏది కారణమైంది? ఒక విధంగా అందులో ఇది ఉంది అన్నటువంటి సర్టిఫికేటే కదా, దాన్ని ఆధారం చేసుకునే కదా ఇప్పుడు పబ్లిక్ అటెన్షన్ అనేది పెరిగిపోయింది. సేమ్ థింగ్ ప్రియమైన, ఆజ్ఞను ఆధారం చేసుకుని పాపం ఏం చేసిందంటే మరింతగా ఏలింది అంటున్నాడు. ఆశింపవద్దని తెలిసింది కానీ చూసింది అలా ఆశించడం మొదలు పెట్టేస్తాం. నిజం ప్రియమైన వాళ్ళారా. అదే పౌలు గారు కూడా చెప్తున్నారు. మళ్ళీ నేను 11 ఆజ్ఞ నాకు ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అయినుండెను.
ఉత్తమమైనదే నాకు మరణకరమైన అట్లన రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు. పాపము పాపమైనట్లు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమైన. ఏం చెప్తున్నాడు? చాలా తిప్పేసి రాసినట్టుగా ఉన్నాయి కదండి పదాలు. మొదటిది దేవుని ధర్మశాస్త్రం వల్ల, ఆజ్ఞ వల్లనే పాపం అంటే ఏంటో తెలిసిందన్నాడు పౌలు గారు. మొదటిది నాకు పాపం అంటే ఏంటో తెలిసింది ఆజ్ఞను బట్టే. రెండోది ఏమన్నాడంటే ఈ ఆజ్ఞ వల్లే నేను చచ్చిన వాడిని అయి ఉన్నానని తెలిసిందన్నాడు. మూడోది ఏమంటున్నాడంటే పాపము ఎంత పాపకరమైందో, పాపము ఎంత చెడ్డదో, ఎంత ఘోరమైందో కూడా నాకు ఏది చూపించిందంటే ఆజ్ఞ చూపించిందని. పాపము అధిక పాపమైనట్టు అగుపడు నిమిత్తము, ఆజ్ఞ లేకపోతే పాపము ఇంత పాపకరమైందనేది నేను చూడలేకపోయావన్నీ. ఏమండి, ఇది మనకు బాగా అర్థం కావాలండి. ఇప్పుడు క్రీస్తులో ఇంత నడిచిన తర్వాత ఈ మాట ఇంకా బాగా అర్థం కావాలి. నిజమే కదా, పాపం మరింత పాపమైందని కనపడుటకు కారణం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞ, నాయన నువ్వు ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, ఇది చూడాలి, ఇది చూడొద్దను ఈ ఆజ్ఞ మనకు దేన్ని పాపము ఇంత పాపకరమైందని చూపిస్తుంది. మనకేమనిపిస్తుంది అంటే ఇది నన్ను ఆపుతుందని ఉందండి మనకి. అయ్యో ఇది నాకు పెద్ద అడ్డుగా మిగిలిపోతుంది, ఈ ఆజ్ఞే నన్ను ఈరోజు అతిక్రమించేవానిగా చేసి నన్ను ఇంకా పాపాన్ని తీసుకుని వెళ్తుంది అనుకుంటున్నాం. కానీ కంప్లీట్ ఆపోజిట్ ప్రియమైన వాళ్ళ పౌలుగా చెప్పుకుంటూ వస్తుంది. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే ఇది అందుకు కాదు మనకు అర్థం కావాల్సి, ఇంకా మనకు బాగా చూపిస్తుంది. ఏమోనండి, ఇది కొంచెం మనం గ్రహించాలి. శరీర సంబంధమైన వైద్యుడు ఉన్నాడు అనుకోండి, అతను కూడా కొన్ని మనకు ఆజ్ఞలు ఇస్తాడు. ఎందుకో అతనే రీజనబుల్ అనిపిస్తాయండి, దేవుని ఎందుకో రీజనబుల్ అనిపించవు ప్రియమైన వాళ్ళ. మేబీ నాకేమనిపించిందంటే ఇంకా శరీర సంబంధిగానే ఉన్నాను నేను, ఆత్మ సంబంధిగా లేని నాకు అర్థమవుతుంది. పౌలు గారు కూడా అదే అన్నాడు కదా, అయ్యో మనం ఇప్పుడు అక్షరానుసారమైన ప్రాచీన స్థితిని అంటే అదే స్థితిలో కొనసాగుటకు మనం శరీర సంబంధం కాము. అదే కదా 6లో అన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి కలవారమైన. ఎందుకంటే ఇప్పుడు మనం శరీర సంబంధం కాము. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి ఉన్నప్పుడు శరీర సంబంధం. మేబీ ఇప్పుడు మనకు ఒక భౌతిక సంబంధమైన డాక్టర్ మీకు వచ్చిన రోగం ఇదయ్యా, ఇప్పటి నుంచి నువ్వు ఇది మానేయాలనగానే చాలా సిన్సియర్ అయిపోతాం. ఇప్పుడు సిన్సియర్ అయిపోతున్నప్పుడు నాకేమనిపిస్తుంది, ఓకే ఇంకా శరీర సంబంధిగానే ఉండిపోయాను అనమాట. ఇప్పుడు మనం డాక్టర్ని బ్లేమ్ చేయమండి. చూసావా నువ్వు ఇది తినొద్దన్నందుకు ఇది చేయబట్టే నాకు మరింత రోగం ఎక్కువైంది అంటావా? లేదండి, ఇన్ని రోజులు ఇది తిన్నాను, రైట్, ఇది ఆపేస్తే నా రోగం తగ్గుతుందన్నమాట. ఇదేం కాన్షియస్, ఇంత మంచితనం ఎందుకు? శరీర సంబంధం గుడ్, మంచిది. శరీరాన్ని శరీరంగానే డీల్ చేసాం. కానీ ఇప్పుడు దేవుని దగ్గర దేవుడు తీసుకుని అంటున్నాడు, ఇప్పుడు నీకు ఇది ఆజ్ఞగా పెడితే ఈ ఆజ్ఞను బట్టి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఇది మరింతగా నన్ను పాపం చేసేవానిగా చేస్తుంది, ఇదే చెడ్డది, ఆ ధర్మశాస్త్రమే పాప సంబంధమైందని నువ్వు అనుకుంటున్నావు. లేదు, ఇది ఉత్తమమైనది. ఆజ్ఞ కూడా పవిత్రమైనది, ఉత్తమమైనది, అనుకూలమైనది. ఇది జ్ఞాన సత్య స్వరూపమైనది. పౌలు గారు ఎంత అద్భుతంగా సర్టిఫై చేస్తున్నాడు చూడండి. రైట్, ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇది ఒకటి క్లారిఫై చేయాలి ప్రియమైన. మరి ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే కదా, మంచిదన్నావు కదా, హెల్ప్ చేస్తుందన్నావు కదా, మరి ఇదే మనల్ని పాపం నుంచి, దేవుని ఆజ్ఞ ఈరోజు మనల్ని పాపం నుంచి విడిపించేయచ్చు కదా, మనల్ని పాపం చేయనివ్వకుండా మనల్ని ఉండేటట్టుగా చేయొచ్చు కదా అని మనకు ఒక సందేహం తలెత్తుతుందండి. ఒకవేళ యూదునిగా ఉంటే ఇంకా మరింతగా సందేహం తలెత్తుతుంది. ఒక మాట మీతో చెప్తానండి. పాపం ఏం చేసిందట అంటే, బాగా వినండి, ధర్మశాస్త్రం ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందో ఎప్పుడు ఇన్యాక్టివ్గా ఉంటుందో మనకు తెలియాలండి. యాక్టివ్ ఇన్యాక్టివ్ అంటే రంగా ఉండవచ్చు పదాలు. ఎప్పుడు క్రియేట్ చేస్తుంది, లేకపోతే ఎవరు ఎందుకు క్రియేట్ చేయగలుగుతుంది, ఎవరు ఎందుకు క్రియేట్ చేయలేదో మనం చూడాలి ప్రియమైన వాళ్ళ. బాగా మనం ఆలోచన చేయగలిగితే ధర్మశాస్త్రము ఎవరి మీద అంటే ధర్మశాస్త్రము ఏ స్థితికి ఉన్నవానికి బద్దునుగా చేసుకోగలదు అంటే బతుకున్నవాడిని మాత్రం బద్దునుగా చేసుకోగలదండి. మరణించాడు అనుకోండి, ధర్మశాస్త్రం యొక్క అధికారం కింద నుంచి ఇక విడుదలంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను ఓపెన్గా, ధర్మశాస్త్రం ఉత్తమమైనది, అనుకూలమైనది, పవిత్రమైనది, XYZ ఇవన్నీ దేవుని మంచి క్వాలిటీస్తో చెప్పబోయిన మాటలు ఉన్నాయనుకో. ఇవన్నీ ఎప్పుడు అప్లై అవుతాయో తెలుసా, లేకపోతే ఎప్పుడు వర్తిస్తాయో తెలుసా? మనం బతుకుంటేనే. మనం చనిపోతే 7వ అధ్యాయం 1వ వాక్యం అన్నాడు కదా, ఒకవేళ మనం వర్ణించామనుకోండి, చదువుదాం మళ్ళొకసారి 1వ వాక్యం. మనుషుడు బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీరు ఎరగరా? అంటే బతుకున్నప్పుడు మాత్రమే ఇది ప్రభుత్వం చేయగలుగుతుంది. దీని గవర్నమెంట్ మంచిది అనుకోండి, ఈ మంచి గవర్నమెంట్ ఎప్పుడు క్రియేట్ చేయగలుగుతుంది, ఎప్పుడు డిసిప్లిన్ చేయగలుగుతుంది? బతుకున్నంత వరకే. మరి చనిపోతే ఏం చేయలేదు. అదే అన్నాడు కదా, ఒక్కసారి చనిపోయాడా ఇక విడుదల అంతే, భద్రుడు కాడు. రైట్ కదా, ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు 11వ వాక్యం చదువుదాం. 11వ వాక్యంలో ఏం జరిగిందట అంటే చూడండి, 11లో
ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ఇప్పుడు మీరు చెప్పండి, చచ్చినోని మీద ధర్మశాస్త్రం క్రియ చేయగలుగుతుందా? ఓకే, ఇట్ సౌండ్స్ అంటే ఇంకోలా వినపడుతుండొస్తుంది దీని మీనింగ్ మీకు. కానీ మీరు మనసు పెట్టి ఆలోచిస్తే ఒక రైట్ ఎక్స్ప్లెనేషన్ మీకు కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. ధర్మశాస్త్రము పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను చంపేసింది. నేను బతుకుంటే కదా ధర్మశాస్త్రపు కట్టుబాటు కావచ్చు, ధర్మశాస్త్రపు ఒక రైట్ డిసిప్లిన్ నా ఎందుకు క్రియ దాని అధికారం నా మీద ప్రభుత్వం చేయగలిగేది. పౌలు గారు అదే చెప్పుకుంటూ వస్తున్నారండి. చచ్చిన నేను నా ఎందుకు క్రియ చేయని ధర్మశాస్త్రం నన్ను కాపాడుతుంది అనుకుంటున్నాను. యూదునిగా మాట్లాడుతున్నాను ఈ మాట. చచ్చిన నేను పాపం ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను చంపేసింది. చనిపోయిన నేను ఇప్పుడు నేనేమనుకుంటున్నా, ధర్మశాస్త్రము నాకు సహకారిగా ఉండి నన్ను దేవుని యొద్దకు నడిపిస్తుందని నేను అనుకొని అందులో సాగుతున్నాను, ఒక యూదునిగా మాట్లాడుతున్నాను. కానీ ఏం జరుగుతుందో తెలుసా? అసలు ధర్మశాస్త్రం నా ఎందుకు క్రియ చేయడం, బతికుంటే కదా పాపము నన్ను చంపింది. ఇంతకంటే మంచి వివరణ ఎవరిస్తారు ప్రియమైన వాళ్ళారు? పౌలు గారు అంత చక్కగా రాసుకుంటూ వస్తున్నారు. అందుకోసం బలంగా లాక్కుంటూ వస్తున్నాడు అండి. ఇప్పుడు దాని కింద నుంచి ఇప్పుడు రండి, ఎక్కడికి రండి అంటే దేవుడు ఇప్పుడు క్రీస్తులో చూపిస్తున్నాడు విడుదల మార్గాన్ని. అలా అయితే ధర్మశాస్త్రం ఫెయిల్ అయిందన్నట లేదే. పాపం మనకేంటో చూపించింది, మనం చనిపోయామని చూపించింది. నిజం, ఆ స్థితిని బట్టి జీవార్థమైన ధర్మశాస్త్రం అనార్థమైనట్టు కనపడింది. అయ్యో దేవుడు ఎందుకు ఈ కట్టుబాట్లు పెట్టాడు, ఎందుకు ఇవన్నీ మాకు పెట్టాడు అన్న స్థితికి నెట్టింది. దీనివల్లనే తెలిసింది. మూడోది ఏంటంటే పాపము అత్యధికముగా అగుపడ నిమిత్తము దేవుని ఆజ్ఞ నాకు చూపించింది. సెటిల్డ్ అండి, ఉత్తమమైనది, అనుకూలమైనది, పరిశుద్ధమైనది. తిమోతికి పౌలు గారు మాట రాసినప్పుడు ఇంకా ఫోర్స్ఫుల్గా నువ్వు గొడవ పెట్టుకొని లేదు నాకు వర్తిస్తుంది అంటే ధర్మశాస్త్రం ఎవరికి వర్తిస్తుంది అన్నాడు తెలుసా? అది ధర్మానుకూలముగా దాన్ని అనుసరిస్తే ఉత్తమమైనది. ఎవరికో తెలుసా? అక్కడ చెప్పిన దాంట్లో నీతిమంతులకు అనలేదండి. ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం ప్లీజ్ రండి. తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం. మనకు 8 నుంచి 11 వాక్యాలు కలిసి ఉన్నాయి. అందులో ఉన్నటువంటి సారాంశం అదే ప్రియమైన వాళ్ళారా. ఈయన ఏమంటుండే సార్, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ కలిగిన సువార్త ప్రకారం, అదే అకార్డింగ్ టు మై గాస్పల్ అని చెప్పుకుంటూ వస్తున్నాను. ఏం చెప్పాలనుకున్నాను? నా సువార్తను బట్టి నేను ధర్మశాస్త్రమును చూడగలిగి ఉన్నాను. ఎలా చూశాను? ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదూషకులు, ఈ లిస్ట్ అంతా చదువుకుంటూ కన్క్లూజన్లో ఏమన్నారు అంటే అట్టి వారికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించడానికి మనం దాన్ని బతుకుంటే కదా. ధర్మశాస్త్రము ఎవరి మీద ప్రభుత్వం చేస్తుంది? బతుకున్న వారి మీద. చనిపోయిన వాడు ఇక విడుదల, అంతే, బద్దుడు కాదు. ఇప్పుడు చనిపోయామనుకుంటున్నాడు అంటే ఇది నన్ను నడిపిస్తుంది అనుకుంటున్నాడు మనిషి, లేకపోతే యూదుడు. అదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది చెడ్డది కాదు. అలానే ఎందుకు ఇది మిస్ఫైర్ అయిపోయింది, ఎందుకు ఫెయిల్ అయిపోయింది? దేవుడు రాంగ్ చేశాడు? లేదు, దేవుడు రాంగ్ చేయలేదు. అసలు రాంగ్ అంతా మనలో ఉంది. అది మన యందు క్రియ చేయాలన్నా, లేకపోతే దాని ప్రభుత్వం చేత మనల్ని పాలించాలన్నా మనం బతుకుంటే కదా. 7, 11 వాక్యాలు మీరు పక్క పెట్టుకొని చదివితే చాలా బ్యూటిఫుల్గా అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ వరకు ధర్మశాస్త్రము ఎంత శ్రేష్టమైందో పౌలు గారు చెప్పుకుంటూ వచ్చి 13 మళ్ళీ నుంచి చదువుతున్నాను. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనే రాదు, అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు. పాపమైనట్టు అగపడు నిమిత్తం అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ఆ తర్వాత అంటున్నాడు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. చూడండి కన్క్లూజన్, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. లేదండి, ఏమాత్రం కూడా ఫెయిల్ అవ్వలేదు. అంటే దేవుడు సరిగ్గా దీన్ని అనుకూలంగా ఇవ్వలేదు, ఇలాంటిది ఏం లేదు. క్లియర్ కట్గా ఆయన మనకు ఇవ్వాల్సిన వివరణ ఇచ్చేసి ఉన్నాడు. ఎందుకు క్రియ చేయటం లేదంటే 11 వాక్యం చేతి సరిపోతుందండి. రైట్, ఇప్పుడు వెంటనే టర్న్ తీసుకొని చెప్తున్నాడు. మళ్ళీ నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రం 14, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ప్రాబ్లం ఇది. ప్రాబ్లం ఎవరి యందు ఉన్నది అంటే మన యందు ఉన్నది. ఏంటి మన ప్రాబ్లం? మనము శరీర సంబంధిగా అయిపోయాం. ఎందుకు? పాపమునకు అమ్మబడి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు వచ్చింది అని అంటే రాస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. రాస్తున్న దాంట్లో ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, నా యందు ఒక నియమం కనపడుతుంది. ఆ నియమం ఏంటి అని అంటే నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నెక్స్ట్ వీక్ ఇంకా కొంచెం డీటెయిల్గా మీకు చెప్తాను. లా లేకపోతే నియమం అనేది ఉందనుకోండి. నియమం అని దేన్ని అంటామని తెలుసా అండి? ఈరోజు చాలా లాస్ ఉన్నాయి ప్రియమైన. అది న్యూటన్ లా అనుకుంటారు, బోల్డ్ అండ్ లాస్, కానీ మ్యాథమెటికల్గా ఉన్నాయి, సైన్స్ పరంగా ఉన్నాయి, చాలా లాస్ ఉన్నాయి కదా. నియమం అని దేన్ని ఎప్పుడు అంటామని తెలుసా అండి?
మన కంట్రోల్ లేకుండా రిపీటెడ్గా జరుగుతుంటే దాన్ని ఆ పదంలో పెట్టి చూడొచ్చు ప్రియమైన వాళ్ళ. అది నియమం. పౌలు గారు తన యందున్న దాన్ని అదేగా పరిచయం చేస్తున్నాడండి. ఈరోజు దాన్ని ఏం ముట్టట్లేదు ప్రియమైన. నెక్స్ట్ వీక్ హోల్ సెషన్ టైం తీసుకొని మనం మాట్లాడుకుందాం 15 నుంచి 25 వరకు. 15 బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనందరం అంగీకరించవలసింది కూడా, రేపు మనకు అర్థం కావాల్సింది కూడా 15 నుంచి. ఎందుకంటే అందులో మీలో నాలో ఉన్నది కూడా పౌలు గారు రాసుకుంటూ వస్తున్నారు. కానీ ఆయన గొప్పగా ప్రైజ్ చేసింది ఏంటో తెలుసా? 25లో అన్నాడు, ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు ఇంతగా ప్రైజ్ చేసి? కేవలం లోపం చూపించాడని ప్రైజ్ చేయడం కాదు ప్రియమైన వాళ్ళ, దీన్ని సరి చేసుకునేటువంటి ఒక మార్గం నాకు పెట్టాడని, ఒక వే దొరికినందుకండి ఇంకా ఆయన దేవుణ్ణి నేను స్తుతించుచున్నాను అని మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు పౌలు గారిలో ఏ ప్రాబ్లం అవుతుందో ఆ ప్రాబ్లం ఉందని మనం కూడా నోటీస్ చేయగలుగుతున్నాం. నిజమే కదా? 15 మళ్ళీ నేను చదువుతున్నాను. నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ఇచ్చయింపనేది నేను చేసిన ధర్మశాస్త్రం శ్రేష్టమైనదని ఒప్పుకొచ్చున్నట్టు కదా. దేన్ని ఇప్పుడు సరైనదని అంగీకరిస్తున్నట్టే. మనం పాపం చేసినంత మాత్రాన ఆజ్ఞ చెడ్డదని కాదు, అసలు పాపం చేసినందుకే దేన్ని మనం సర్టిఫై చేస్తున్నట్టు అంటే ఆజ్ఞ శ్రేష్టమైనదని సర్టిఫై చేస్తున్నాము. కొంచెం స్ట్రేంజ్గా ఉంటుందండి, ఇంకొంచెం స్ట్రేంజ్గా ఉంటుంది. ఇది మనకు అర్థమైతే వచ్చేవారం పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు మనకు వచ్చేవారం అర్థం కావాలి ప్రియమైన వాళ్ళ. ఏది రాయబోతున్నాడంటే తన యందున్నటువంటి ఒక స్థితిని చెబుతున్నాడు. ఎలాంటి స్థితి ఉంది అని అంటే, నా మనసు సరిగ్గానే ఆలోచించగలుగుతుంది, కానీ ఈ మనసు చేయాలని కోరుకున్నది చేయుటకు నా శరీరము సహకరించటం లేదు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియమైన వాళ్ళ. ఎలా ఉందంటే తెలుసా? స్పిరిచువల్గా మన కండిషన్ పక్షవాతంతో బాధపడుతున్నాం ప్రియమైన వాళ్ళరా. పక్షవాతం యొక్క స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? మైండ్కి అన్నీ తెలుస్తుంటాయండి. కదలాలనుకుంటుంది, నడవాలనుకుంటుంది, లేవాలనుకుంటుంది, కూర్చోవాలనుకుంటుంది, మాట్లాడాలనుకుంటుంది. బట్ బాడీ ఏం చేస్తుందో తెలుసా అండి? దీని కంప్లీట్ ఆపోజిట్ ప్రియమైన వాళ్ళరా. ఇవేవి చేయలేదండి. మానసికమైనట్టు వైకల్యంతో సఫర్ అవుతలేడండి ఇక్కడ పౌలు గారు. స్క్రిజోఫేనియా అని ఒక పదం నాకు కూడా ఇక్కడ వింటున్నాగా, మతి స్థిమితం కోల్పోయిన, అది కాదు పౌలు గారు చెప్తుంది. ఆయన మైండ్ సరిగ్గా లేదండి, అందుకనే మెంటల్ ఓట్ అనుకుంటున్నాడట, ఫిజికల్ ఓట్ చేస్తున్నాడట, అందుకు రాస్తలేడు. ఎందుకంటే కొంతమంది సేవకులు అనేసారటండి, పౌలు గారిలో ఇలాంటి స్టేట్ ఉందని, ఇలాంటి స్థితి ఉంది, అందుకని సఫర్ అయ్యాడని చెప్పేశారట. ఆశ్చర్యం అనిపించింది. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, ఆ స్థితిలో ఉన్నాడు అయినా. అదే మనకు అర్థం కావాల్సింది. ఎవరిని ఏ మాట అనగలిగి ఉన్నామని ఆశ్చర్యం కలిగింది ప్రియమైన వాళ్ళ. ఏమో వాళ్ళు ఏ కాలం ముందు ఇలాంటి సిద్ధాంతం తలెత్తి అంత పెద్ద మాట్లాడినారో తెలియదు. కానీ రాస్తున్న మాటల్లో పౌలు గారు ఎలాంటి స్థితిని చెప్తున్నాడంటే, నా ఏందో ఒక స్థితిని నేను చూసుకోగలుగుతున్నాను. నా మనసు అయితే ఒకటి కోరుకుంటుంది, మంచిదే చేయాలి, దేవునికి అనుకూలమైందే చేయాలి. ఆదివారం మనం ప్రతి వారం అనుకునేదే. మరి ఏమవుతుంది? మండే టు సాటర్డే సేమ్ థింగ్. శరీరం దీనికి సహకరించటం లేదు. దీన్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి ఏ విధంగా చూపించున్నాడు, దీని నుంచి బయటపడుటకు ఏ మార్గమును ఆయనకు తెరిచి ఉన్నాడు, ఆ మార్గంలోనికి రావడానికి పౌలు గారు దేవుని దగ్గరికి ఆశ్రయించి ఏ విధంగా మొరపెట్టుకున్నాడు అనేది ఈ 3 విషయాలు వచ్చేవారం విందాం ప్రియమైన వాళ్ళ. దాన్ని బట్టి కొంత వెలుగును పొందుకొని కొంచెం ప్రభువులో ముందుకు సాగడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు మీ ముందు పెట్టిన 2 ప్రధానమైన విషయాలు. మొదటి విషయం ఏంటంటే, యూదులను కూడా క్రీస్తు యొద్దకు తీసుకొని వస్తున్నాడు. 7వ అధ్యాయం ద్వారా అది కనపడుతుంది. వాళ్ళని తీసుకొని వచ్చే విషయంలో ఏది అడ్డుగా ఉండే అంటే ధర్మశాస్త్రం అడ్డుగా ఉండే. లేదు మేము దానికి బద్దులం కదా, ఇప్పుడు బతుకున్నంత కాలం అంటే లేదు, క్రీస్తు శరీరమునందు ఆయన మరణించిన దాని యందు ఇప్పుడు ధర్మశాస్త్ర విషయంలో మీరు కూడా చనిపోయారు, వచ్చేయండి ఇక క్రీస్తు యొద్దకి. మరి అలా అయితే మరి ధర్మశాస్త్రం సంగతి ఏంటి? అది పాపం అయినా లేకపోతే దేవుడు తప్పుగా ఇచ్చానా? అట్లా అనరాదు. ధర్మశాస్త్రం వల్ల ఇంకా ప్రధానంగా మనకు తెలిసింది పాపం అనగా ఏంటో తెలిసింది. పాపము నన్ను చంపేసిందని తెలిసింది. పాపము చంపేసింది వదిలేసింది అనుకోవడానికి అది ఎంత ఇంకా అత్యధికంగా పాపమగు నిమిత్తం అది ఏంటో నాకు చూపించింది దేవుని యొక్క ఆజ్ఞ. అలానే అతిక్రమిస్తున్న కారణాన్ని బట్టి ధర్మశాస్త్రం చెడ ఆత్మ సంబంధమైనదని మనం ఎరుగుదాం. ఏ విధంగా ప్రతి ఒక్కరూ దాన్ని దృఢపరుస్తున్నారట. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఏ విధంగా? పాపము చేసి. అందుకోసం ఒక సేవకుడు చాలా ధైర్యం చేసి ఒక మాట అన్నాడండి, అది చెప్తాను మీకు. అంటే క్లెయిమ్ చేసేంత ధైర్యం నాకు లేదు. అసలు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞనిచ్చింది పాటించటకు కాదట, అతిక్రమించటకు అన్నాడండి. షాకింగ్ అనిపించింది నాకు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదని సామెతల్లో ఉంటుంది ప్రియమైన వాళ్ళు. నా సేవకుడు అన్నమాట ఏంటంటే, లేదు అసలు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది అతిక్రమించడం. అదేంటి అలా చేయదు కదా? లేదు అతిక్రమించుటకు అనేది ఎప్పుడు తెలిసింది చెప్పండి? ఎప్పుడు తెలిసింది?
దేవుడు ఆజ్ఞ మనం ముందు పెట్టాడు. ఈ ఆజ్ఞ అవును కదా, ఇంతకాలం నేను దీన్ని నెరవేర్చలేదు కదా, నేను అతిక్రమిస్తున్నాను అని చూపించిందే కదండి. మనల్ని మనం చూపించుటకు తీసుకొని వచ్చి ఉన్నాడు. అందుకోసం అన్నాడు ప్రియమైన ధర్మశాస్త్రము. ఐ థింక్ మూడో అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని చదివి నేను క్లోజ్ చేస్తానండి. మళ్ళొకసారి మనం రిమైండ్ చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట మనం చూడగలిగితే 20వ వాక్యం, ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. చూపిస్తుందటండి, మనం చూపించింది. పౌలు గారు అదే అన్నారు, చూపించింది కనుక ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు. చూపించిన కారణాన్ని బట్టి మనం అందరం ఇంకా దృఢపరుస్తున్నాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. మరి అలా అయితే ఇప్పుడు నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను కదా, మరి నా ఎందుకు ఈ నియమం క్రియ చేయుచున్నది? ఈ నియమమును దాటి ఆత్మ నియమంలోనికి నేను ఎలా వెళ్తాను? వచ్చే వారం చూద్దాం. ప్రియమైన ప్రార్థన కలిగి ఉండండి. మళ్ళీ ఈ వారం కూడా ఆ భాగాలు చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన వాళ్ళ దేవుడే తన ఆత్మను మనకు తోడుగా ఉంచి ఈ రక్షణ మార్గంలో తొదమట్టుకు నడిపించునుగాక. ఆమేన్.